గుడ్ బై కికో. నువ్వు తప్పకుండా వస్తావని నాకు బాగా తెలుసు. నువ్వు మారవని నాకు బాగా తెలుసు. ఇప్పుడు మంటలు రాబోతున్నాయి. దీంతో మ్యాగ్నెట్ మ్యాన్ ఆట కట్టు. సూపర్ స్పీడ్ త్వరగా చెయ్యి. చాలా సేపు నేను ఈ నొప్పిని భరించలేను. త్వరగా. దొంగ తప్పించుకున్నాను. ఈ ఇత్తడి గొలుసు కొట్టేసినందుకు ఇన్ని కష్టాలు పడాల్సి వచ్చిందా? దొంగతనం చేయడం ఈ మధ్య చాలా కష్టంగా ఉంటుంది. ఇలా అయితే నేను ఎప్పుడు పెద్ద దొంగనవుతాను. ఎప్పుడు బ్యాంకుని దోచుకుని డబ్బు నగలు ఇవన్నీ కొల్లగొడతాను. ఎప్పుడో తెలియడం లేదే. ఇప్పుడు నేను ఎక్కడున్నాను? ఎవరైనా ఉన్నారా? వచ్చి తలుపు తెరవండి. నన్ను బయటికి తీసుకెళ్ళండి. కంగ్రాచులేషన్స్ సార్. మనం ఈ ప్రపంచంలోనే ఎంతో స్ట్రాంగ్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని ఈ ఛాంబర్ లోపల క్రియేట్ చేశాం. నువ్వు చెప్పింది నిజమే. మనం ఎంతో స్ట్రాంగ్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని సృష్టించాం. మనం ఇప్పుడు చూద్దాం సార్. ఎంతో స్ట్రాంగ్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని దాన్ని చూడాలని ఆతృతగా ఉంది. అద్భుతం సార్. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చాలా కలర్ఫుల్ గా కనిపిస్తోంది సార్. కానీ లోపలున్న ఆ మనిషి ఎవరు? అవును, ఈ మనిషి లోపలికి ఎలా వచ్చాడు? ఈ మ్యాగ్నెటిక్ రేసెస్ వల్ల ఇతను కూడా మ్యాగ్నెటిక్ మనిషిగా మారిపోయినట్టున్నాడు. ఇప్పుడు ఇతనిలో కూడా మ్యాగ్నెటిక్ పవర్ వచ్చేసినట్టుంది. ఏమిటి అసలు ఏం జరిగింది? ఎందుకు ఇలా రంగురంగు రేస్తో ఇలా హోలీ ఆట ఆడుతున్నారు? నువ్వు భయపడకు, నువ్వు బాగానే ఉన్నావు. నువ్వు మా ప్రయోగశాలలో ఇరుక్కుపోయావు అంతే. తెల్లకోట్ సార్, నేను ఇక్కడికి వచ్చి బాగా ఇరుక్కుపోయినట్టున్నానే. నాకు ఇప్పుడు బాగా దాహంగా ఉంది. కొంచెం మంచినీళ్ళు ఇస్తారా? డోంట్ వర్రీ, మేము చేసిన ఎక్స్పెరిమెంట్స్ కారణంగా నీకు మ్యాగ్నెటిక్ పవర్ వచ్చేసింది. అయ్యో బాబాయ్, తమాషాగా ఉందే. నేను కూర్చుని మంచినీళ్ళు తాగుతాను. డోంట్ వరీ, నీలో ఉన్న ఆ మ్యాగ్నెటిక్ పవర్ ని మేము ఇప్పుడు బయటకు తీసేసి మునుపటిలా నిన్ను సాధారణమైన మనిషిలా మార్చేస్తాం. నేను మునుపట్లా మారాలనుకోవడం లేదు. వైట్ కలర్ కోట్ ఇప్పుడు చందు చిందు అయిపోయాడు. పవర్ఫుల్ మ్యాగ్నెట్ మ్యాన్. ఇప్పుడు మీ అంతు చూస్తాను. తన దన్
ఇదిగో వచ్చేసాడు మ్యాగ్నెట్ మ్యాన్. సన్ సిటీని నేను ఒక ఆట ఆడిస్తాను. ట్వింకిల్ క్యాచ్. అవుట్. బ్రహ్మాండమైన అవుట్. దీనికోసం ఖచ్చితంగా స్వీట్ తినాలి. మీరు దీన్ని ఎలా అవుట్ అంటున్నారు? నేను ఆ బాల్ ని అసలు టచ్ కూడా చేయలేదు. మీరేమంటారు? 420. ఈ వీధిలో అందరూ ఒకటే షౌట్, టోనీ బాసు అవుట్. సారీ, అండ్ మా ఉద్దేశం ఏంటంటే వీధిలో అందరూ ఒకటే షౌట్, టోనీ బాసు నాట్ అవుట్. చూసారుగా? మేమందరం చూస్తూనే ఉన్నాం. నువ్వు చేసేదాన్ని 1 వర్డ్ లో చెప్పాలంటే చీటింగ్. నేను ఎప్పుడు ఎగ్జామ్స్ లో మాత్రమే చీట్ చేస్తూ ఉంటాను. అది కూడా మ్యాథ్స్ ఎగ్జామ్ లో మాత్రమే. ఇంకా సైన్స్, ఇంకా సోషల్ సైన్స్ కూడా, ఇంకా ఇంగ్లీష్ లో కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. ఇంకా తెలుగులో కూడా అంతే. తప్పించుకున్నాంలే. ఇప్పుడు అవుట్ అయిన విషయానికి వద్దాం. సరే కానివ్వండి. ఇప్పుడు కికోకి ఒక ఛాన్స్ ఇస్తున్నాను. టాస్ వేసి చూద్దామా? హెడ్ వస్తే నేను గెలిచినట్టు, టైల్స్ వస్తే కిక్కో గెలిచినట్టు. హెడ్ అయితే నాట్ అవుట్, టైల్స్ అయితే అవుట్. నేను ఒప్పుకుంటాను. అయితే టాస్ వేయనా? సరే వెయ్. ఏంటిది? ఈ కాయిన్ ఆకాశంలోనే ఎగురుతోంది. దీన్ని 1 వర్డ్ లో చెప్పాలంటే ఇంపాసిబుల్. ఊరి నాయనా, ఇంకొంచెం తింటాను. సూపర్ టోనీ బాస్, సూపర్. ఈ అద్భుతం మీరు ఎలా చేశారు? నేను ఎలాంటి అద్భుతము చేయలేదు. ఈ అద్భుతాన్ని నేను చేశాను. రెండు వైపులు హెడ్సేనా. ఇలాంటి చీటింగ్ పనులు నేను ఎప్పుడు చేశానో తెలుసా? నేను చందు చిందీగా ఉన్నప్పుడు చేశాను. ఇప్పుడు హెడ్స్ నాకే, టైల్స్ నాకే. ఎందుకే నా టాస్ వేయాలనుకుంది? ఎలాగైనా నువ్వే విన్ అవుతావు. దీన్ని 1 వర్డ్ లో చెప్పాలంటే చీటర్. టోనీ బాస్ కి ఎప్పుడు కంగారే, ఆయన చేసే పనులన్నీ బేజారే. గుడ్ ఆఫ్టర్నూన్ అంకుల్. మంచి వేళ మీరు టోనీ చేసిన పనిని కనిపెట్టేశారు. అవును, మీరు ఎవరు? నేనే మ్యాగ్నెట్ మ్యాన్ ని. ఈ సన్ సిటీని నేను ఒక ఆట ఆడిస్తాను. మీరెందుకు ఇలా చేస్తున్నారు? దోచుకుంటున్నారు సన్ సిటీని. ఈ రోజు నుంచి ఈ సన్ సిటీ నాకు సొంతం. ఈ రోజు నుంచి ఈ చందు వచ్చింది. అవును, నేను చెప్పేది ఏంటంటే ఈ మ్యాగ్నెట్ మ్యాన్ ఈ సన్ సిటీకి రూలర్. మేము నిన్ను రూలర్ గా అస్సలు ఒప్పుకోము అని ఈ మాట మా టోనీ బాసే చెప్తారు. వీధిలో అందరూ ఒకటే షౌట్, మా టోనీ బాస్ నాట్ అవుట్. అంకుల్, ఇప్పుడు మీరు చేసిన పని చాలా చాలా తప్పు. నన్ను ఎదిరించి మాట్లాడతావా? అందుకు శిక్ష నువ్వు అనుభవించాలి. ఊరి నాయనా, కిక్కో కాపాడు. ఎవరు నువ్వు? కిక్కో, నేను ఇక్కడ ఉన్నంత వరకు నువ్వు సన్ సిటీలో దొంగతనం చేయలేవు. ఒరే, ఈ పిల్లాన్ని నేనేమీ చేయలేకపోతున్నానే. సర్లే, వీడి సంగతి తర్వాత చూద్దాం.
కికో నేను నిన్ను ఊరికే వదిలిపెట్టను. నేను తర్వాత చేయబోయే దాడి కోసం ఎదురు చూస్తూ ఉండు. కిక్కో తను నెక్స్ట్ టైం మనల్ని ఇంకా ఎక్కువగా దాడి చేస్తాడేమో. దాని లోపల మనం వాడిని పట్టేసుకుందాం. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ బయటికి రావాలి. ముందొకడు బైక్ లో వెళ్తున్నాడు. వాడు మ్యాగ్నెట్ మ్యాన్. తన దగ్గర చాలా ఆపదమైన మ్యాగ్నెటిక్ పవర్స్ ఉంది. ఆయన ఎలాగైనా మనం పట్టుకోవాలి. Let's chase Magnet Man cause he's trying to escape. His magnetic power is what makes him so great. Whenever we almost catch on to him, he uses his powers and gives it a spin. మ్యాగ్నెట్ మ్యాన్ ని పట్టుకోవడానికి మనం 1 మీటర్ ముందుకు వస్తే తన మ్యాగ్నెట్ పవర్ ఉపయోగించి మనల్ని 5 మీటర్ వెనక్కి నెట్టేస్తున్నాడు. ముందు నువ్వు నన్ను పట్టుకోవాలంటే నా దగ్గర వరకు రావాలి కదా. ఇప్పుడు ఫార్ములా నెంబర్ 113 ని అప్లై చేస్తాను. ఆ తర్వాత అంతా తారుమారైపోతుంది, చూస్తూ ఉండు. ఇప్పుడు ఆ మ్యాగ్నెట్ మ్యాన్ 1B హైవేలో వెళ్తున్నాడు. వాడిని త్వరగా ఫాలో చేయి. సూపర్ స్పీడో, నువ్వు ఆ మ్యాగ్నెట్ మ్యాన్ దగ్గరికి వెళ్ళలేకపోతున్నావు. ఇప్పుడు నేనే వాడిని ఆపుతాను చూడు. నేను వేసుకున్న సూట్ నన్ను కాపాడింది. నాకొక చిన్న దెబ్బ కూడా తగలలేదు. కానీ కికో పరిస్థితి దారుణంగా ఉంది. నేను మ్యాగ్నెట్ మ్యాన్ని కికో అంటూ ఇప్పుడే చూస్తాను. ఇప్పుడు ఇంకా తమాషాగా ఉంటుంది. సూపర్ స్పీడో కూడా ఇప్పుడు కికోని కష్టాల్లో పడేస్తుంది. ఈ కార్ అస్సలు కదలడం లేదేంటి? ఉన్నట్టుండి నా పవర్ కి ఏమయ్యింది? ఏమైంది? నా మ్యాగ్నెటిక్ పవర్ ఎందుకు ఇప్పుడు పనిచేయడం లేదు? బహుశా నా పవర్స్ అన్ని పోయాయి అనుకుంటాను. నేను మళ్ళీ చందు చిందిరైపోయినట్టున్నాను. నన్ను వదిలే. హాయ్ బడీ కికో, వచ్చేసాడు సూపర్ స్పీడో. నీ టెన్షన్స్ అన్ని దూరం చేస్తాను. నువ్వు బానే ఉన్నావు కదా? అవును సూపర్ స్పీడో, నేను బానే ఉన్నాను. థ్యాంక్ యూ.
ఇంకా నయ్యో సూపర్ స్పీడ్ నువ్వు చాలా బాగా చేశారు. దీన్ని 2 words లో చెప్పాలంటే వెరీ గుడ్. మీరిద్దరూ సేఫ్ గా వచ్చింది నాకు చాలా సంతోషంగా ఉంది. అవును సేఫ్ గానే ఉన్నాం. కానీ ఒకవేళ మ్యాగ్నెట్ మ్యాన్ అనుకునుంటే మేము ఇలా సేఫ్ గా ఉండేవాళ్ళం కాదు. వాడి పవర్ ని యూస్ చేసి సూపర్ స్పీడ్ ఎత్తేసాడు. కానీ వాడు ఎందుకు నన్ను అటాక్ చేయలేదు? వాడు ఎంతగా ప్రయత్నించినా నన్నేమీ చేయలేకపోయాడు కిక్కో. నేను అలాగే కదలకుండా బొమ్మలాగా ఉండిపోయాను తెలుసా. అవును నేను చూశాను. వాడు ఒక ఇనుము రాడ్ ని కూడా కదపలేకపోయాడు. కానీ అది ఎలా? అసలు ఇప్పుడు నాకు ఏమైంది? ఎందుకని నా పవర్స్ పనిచేయడం లేదు? అయితే నేను మళ్ళీ చందు చిందిని అయిపోయానా? లేదు, అలా జరగడానికి వీల్లేదు. హ? ఇంకోసారి మళ్ళీ ట్రై చేసి చూస్తాను. నా పవర్స్ మళ్ళీ నాకు తిరిగి వచ్చేసాయి. కానీ ఎలా? ఆ విషయం నాకు అర్థం కావడం లేదే. నేను ఒకసారి చదివాను, హీట్ కు పక్కన మ్యాగ్నెట్ కరిగిపోతుందట. ఒకవేళ పెట్రోల్ వల్ల మండుకున్న మంట వల్ల దాని ప్రాపర్టీస్ అన్ని పోయాయేమో. అవును, తప్పకుండా అలాగే జరుగుంటుంది. ఎందుకంటే మంట చాలా వేగంగా ఉంది. వేడి ఎక్కువగా ఉన్న వల్ల వాడి పవర్స్ ని వాడు కోల్పోయాడు. అగ్గి లేని టైంలో ఆయనకి మళ్ళీ పవర్ వచ్చుంటుందేమో. అవును, మళ్ళీ ఆ మ్యాగ్నెట్ మ్యాన్ పెద్ద ఎత్తున అటాక్ చేస్తాడు. నేను మళ్ళీ మ్యాగ్నెట్ మ్యాన్ ని అయిపోయాను. ఈసారి నేను ఈ సన్ సిటీని పూర్తిగా దోచుకోకుండా వదిలిపెట్టను. ఇలా చూడు, ఈ బండిని ఇక్కడ పార్క్ చేయకూడదు. 2 నిమిషాలే చాలు. నేను ఇలా వెళ్తాను, బ్యాంక్ ని దోచుకుంటాను, తిరిగి వచ్చేస్తాను. నేను ఎప్పటి నుంచో కోరుకున్నట్టుగానే ఈ రోజు బ్యాంక్ ని దోచుకున్నాను. అద్భుతం! ఈ రోజు నాకు ప్రమోషన్ వచ్చినట్టుంది. అతను ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? నాతోనే. గుడ్ బై కిక్కో. నువ్వు తప్పకుండా వస్తావని నాకు బాగా తెలుసు. నువ్వు మారవని నాకు బాగా తెలుసు. నువ్విప్పుడు చేసే పనులని చాలా చాలా రాంగ్. నువ్వు చేసిన తప్పుని మార్చుకో. లాకర్ ని తీసుకెళ్లి మళ్ళీ బ్యాంక్ లోనే పెట్టా. నేను ఈ లాకర్ ని ఇక్కడి నుంచి ఖచ్చితంగా తీసుకువెళ్తాను. నీ కోసం నేను కొన్ని గిఫ్ట్లు కూడా తీసుకొచ్చాను. సన్ సిటీ రక్షకుడికి నా తరఫు నుంచి మెటల్ దుస్తులు. నీకు చేతనైతే నన్ను అడ్డుకుని చూడు. ఇప్పుడు నువ్వు నా కంట్రోల్లోకి వచ్చేసావు కిక్కో. నువ్వు నా చేతిలో ఓ కీలు బొమ్మలా మారిపోయావు. చూస్తూ ఉండు, ఇక నుంచి నేను నీతో ఎలా ఆడుకుంటానో. సారీ అంకుల్. నా R7 మెటల్ షీట్ వల్ల బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు నాకు హెల్ప్ చేయడం కోసం సూపర్ స్పీడోని కూడా నేను పిలవలేను. నేను ఇప్పుడు ఏదైనా చేసే తీరాలి. ఎక్కడ కిక్ వర్క్ చేయలేదో అక్కడ నేను ట్రిక్ ని యూస్ చేయాలి. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. నేను కిక్కో, నా బలం సూపర్ స్పీడ్. సాయం చేయుట నాకు భలే ఇష్టమరే. శత్రువులు నన్ను ఓడించుట కష్టం. దూరమైన పైనానికి తోడుతాను. తప్పైనా గాని ఒప్పైనా గాని అన్యాయం జరిగితే వదలను లేరా. సూపర్ స్పీడో ఫార్ములా నంబర్ 310 ని అప్లై చేయి. ఫార్ములా నంబర్ 310తో ఇప్పుడు మంటలు రాబోతున్నాయి. దీంతో మ్యాగ్నెట్ మ్యాన్ ఆట కట్టు. చూస్తూ ఉండు, ఇప్పుడే నేను నీ అంతు చూస్తాను. నేను విధించే శిక్షతో
ఇక నువ్వు జీవితంలో ఎవరిని ఎప్పటికీ కిక్ చేయలేవు. సూపర్ స్పీడ్ త్వరగా చెయ్యి. చాలా సేపు నేను ఈ నొప్పిని భరించలేను. త్వరగా. లేదు, అలా జరగడానికి వీల్లేదు. నేను నా పవర్స్ ని కోల్పోలేను. ఈ మంట వేడి తగ్గిపోయేందంటే నా పవర్స్ మళ్ళీ నాకు తిరిగి వచ్చేస్తాయని అనుకుంటున్నాను. ఇక మీద నీకు ఎప్పుడూ నీ పవర్స్ తిరిగి దక్కదు. నువ్వు ఏం చేస్తున్నావు? ఆగు. నేను మళ్ళీ చందుచిందిగా మారను. వద్దు, ఆగండి. కంగ్రాచులేషన్స్ సార్. మనం ఇప్పుడు ఒక మ్యాగ్నెటిక్ మనిషిని సాధారణమైన మనిషిలా మార్చేసాం. ఈ క్రెడిట్ మొత్తం కికోకి సూపర్ స్పీడోకి చెందుతుంది. వాళ్ళు కనుక లేకపోతే ఇంత పవర్ఫుల్ అయిన విలన్ని మనం పట్టుకుని ఉండే వాళ్ళమే కాదు. నాతో తలబడ్డానికి వచ్చావా కీకో? నేను పడితే మళ్ళీ లేచి పైకి రాగలను, కానీ నువ్వు పడితే అస్సలు లేవలేవు. అంతా క్లియర్ గా ఉందా? అవును సార్, క్లియర్ గానే ఉంది. ఆహా, టైం 3:50 అయింది. సరిగ్గా 4 గంటలకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి రెఫరెన్స్ కోసం వస్తారు. వాళ్ళకి నేను ఈ బాక్స్ ని అప్పగించాలి. అప్పుడే నాకు మనశ్శాంతి. మీరు ఇంతలా బాధపడేటట్టు ఆ బ్రీఫ్ కేసులో అసలు ఏముంది సార్? అది ఇప్పుడు చెప్పలేను, అది టాప్ సీక్రెట్. కానీ ఒకటి మాత్రం గుర్తు ఉంచుకోండి, ఈ బ్రీఫ్ కేసులో ఉండే వస్తువులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరి చేతికి వెళ్ళకూడదు. లేదు, ఇంకాస్త పెంచండి. ఇంకా పైకా? నీకు కాస్త ఓవర్ కాలేదు? ఇది నీ హైట్ కంటే 3 రెట్లు ఎక్కువగా ఉంది. 3 రెట్లు కన్నా ఎక్కువే ఉంది. అది నాకు తెలుసు, కానీ నా ప్రాక్టీస్ అన్నిటిని నేను ఇంకా ఛాలెంజింగ్ గా చేయాలనుకుంటున్నాను. ఇలా చేస్తేనే మన నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళడానికి మనల్ని మనమే రెడీ చేసుకోవడానికి అవుతుంది ఫ్రెండ్స్. తను ఈ విధంగానే ప్రాక్టీస్ చేస్తున్నాడా? ఇది చాలా ఈజీ, నేను కూడా చేయగలను తెలుసా? టోనీ బాస్, ఇలా అనవసరంగా పోటీ పడడం ఆపండి. ప్రతిసారి మీరు తన చేతిలో ఓడిపోతూనే ఉన్నారు. నోర్మై, కిక్కో చేయగలదు అంటే తప్పకుండా నేను కూడా చేయగలను. వెళ్ళండి, బాగా బరువు ఉన్న ఒక మంచి లగేజ్ తీసుకురండి. వెళ్ళండి. స్కూటర్ కన్నా విలువైంది కారు. టోనీ బాస్ కి అర్థమయ్యేలా చెప్పడంలో ఉన్న రూటే వేరు.
నెత్తి మీద పడింది పెద్ద సంచి. ఆయన ట్రైనింగ్ అంతా వృధా అయ్యింది. కిక్కు దగ్గర కిక్కు ఉందంటే మరి నా దగ్గర ఏముంది? ఏముండదు. గట్టి పంచు. టోనీ పంచ్ ఎలా ఉంటుందో తెలుసుగా, చూడండి. బాగుందా? మీరు కొట్టే పంచులే గ్రేటు. అవును, నాకు కావాల్సింది అదే. ఎవరైనా సరే గబుక్కున అలా తీసుకువెళ్ళిపోవడానికి వీలు కాదు, ఎందుకంటే మనం ఉన్నది భూమి మీద. ఇక్కడ అన్ని ఆటోమేటిక్ గా క్లోజ్ లో ఉంటాయి. అదే సార్ నేను చెప్తున్నాను, మన కనుచూపు మేరకు ఎవరూ లేరు. పైనుంచి ఎవరైనా దూకొస్తారేమో. ఎలా టాప్ విరిగి మెరుపు మన మీద దాడి చేసింది. ఖచ్చితంగా ఇతను ఆకాశం నుంచి వచ్చి ఉండాలి. ఎప్పుడు భూమి మీద ఉన్న వాళ్ళని చూసి భయపడితే మాత్రం సరిపోదు. నా లాంటి క్లౌడీ రౌడీ ఆకాశం నుంచి వస్తేనే బాగుంటుంది. అందరూ భయపడతారు. నా పేరు క్లౌడీ రౌడీ. దొంగతనం చేయడం మాత్రమే నా డ్యూటీ. ఓ, అది చాలా టాప్ సీక్రెట్. దాన్ని తీసుకువెళ్ళిపోయాడే. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? వాళ్ళకి నా మొహాన్ని ఎలా చూపించాలి? నిజంగా నువ్వు సూపర్ గా కిక్ చేసావు. ఫస్ట్ అటెంప్ట్ లోనే సక్సెస్ఫుల్. ఇది సూపర్ అయిన సక్సెస్ఫుల్. ఈ సంతోషాన్ని తిని సెలబ్రేట్ చేద్దామా? ఇంత స్ట్రాంగ్ సిగ్నల్ తో ఎవరు పైకి ఎగురుతూ వెళ్తున్నారు? ఖచ్చితంగా ఏదో తప్పు జరిగింది. దాని ఏంటో మనం కనిపెట్టాలి. గుడ్ ఆఫ్టర్నూన్ అంకుల్. నా పేరే కిక్కో. మీరు ఏదైనా తప్పు చేసి పారిపోతున్నారా? నా పని అయిపోయింది కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. అది కరెక్టో తప్పో నువ్వే కనిపెట్టాలి. నా పేరే క్లౌడీ రౌడీ. దొంగతనం చేయడమే నా డ్యూటీ. దొంగతనం చేసేది చాలా తప్పైన విషయం. మీరు దొంగలించింది తీసుకెళ్లి మళ్ళీ అక్కడే పెట్టి మంచి పని చేయండి. క్లౌడీ రౌడీ ఎప్పుడు మంచి పనులు చెయ్యడు. నన్ను ఫాలో అవుదాం అనుకుంటున్నావా? సరే, ఎంత దూరం వస్తావు? గాల్లో ఎగురుకుంటూ వస్తావా? బాయ్ బాయ్ కికో. సీ యూ. నా పేరే క్లౌడీ రౌడీ. దొంగతనం చేయడమే నా డ్యూటీ. ఇలాగే నిల్చుంటే తనని పట్టుకోవడానికి అవదు. ఇక్కడ ఒక ఎమర్జెన్సీ. సూపర్ స్పీడో కార్ వెంటనే ఇక్కడికి రావాలి. నేను కీకో, నా బలం సూపర్ స్పీడ్. సాయం చేయుట నాకు భలే ఇష్టమరే. శత్రువులు నన్ను ఓడించుట కష్టం. దూరమైన పైన నీకు తోడుంటాను. తప్పైనా గాని ఒప్పైనా గాని అన్యాయం జరిగితే వదలను లేరా. సూపర్ స్పీడో, మనం ఇవాళ రోడ్లో వెళ్ళపోయేది లేదు, ఆకాశంలో ఎగరబోతున్నాం. ఫార్ములా నెంబర్ 804 ని యాక్టివేట్ చేయి. తప్పకుండా 804 ఫార్ములాని యాక్టివేట్ చేస్తున్నాను. మనం ఇప్పుడు ఎగరబోతున్నాం. సూపర్ స్పీడో, మన రౌడీ క్లౌడీ అంకుల్ ని ఫాలో చేయాలి. తను ఏదో దొంగ నుంచి పారిపోవడానికి చూస్తున్నారు. నువ్వు నన్ను వెళ్ళనివ్వనుకుంటా కికో. మధ్యలో ఈ కీకో ఎప్పుడు ఏ పనిని ఆపడు. మిమ్మల్ని నేను ఫాలో చేసేది ఆపాలంటే ప్లీజ్ మీరు దొంగలించిన దాన్ని నాతో ఇచ్చి సరెండర్ అయిపోండి. క్లౌడీ రౌడీ ఎప్పటికీ సరెండర్ అవ్వడు. ఇప్పుడు నా థండర్ని చూస్తావా? తప్పించుకున్నావా? ఇంకా ఎంతసేపు చూద్దాం. సూపర్ స్పీడో, మన డిఫెన్స్ లో కాన్సన్ట్రేట్ చేయకుండా అటాక్ లో కాన్సన్ట్రేట్ చేయాలి. ఫార్ములా నెంబర్ 161. తప్పకుండా ఫార్ములా 161 ని అప్లై చేస్తున్నాను. దీన్ని ఉపయోగించి అతన్ని పట్టుకోవచ్చు. నా పేరు క్లౌడీ రౌడీ. దొంగతనం చేయడమే నా డ్యూటీ. కరెంటును ఉపయోగించి ఈ వలని ఎలా తెంపుతానో నువ్వే చూడు. సూపర్ స్పీడో,
ఫుల్ స్పీడ్ లో మనం అతన్ని పట్టుకోవాలి. త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపో క్లౌడీ. వీళ్ళ దగ్గర టైం వేస్ట్ చేయకు. అక్కడ చూడు, అతను క్లౌడ్స్ కి మధ్యలో వెళ్తున్నాడు. త్వరగా వెళ్ళు. క్లౌడ్స్ పైకే వెళ్ళారు కానీ కనిపించట్లేదే. అయితే మనం కూడా క్లౌడ్స్ పైనే వెళ్దాం. ఎలాగైనా సరే అతన్ని పట్టుకుందాం. ఏమీ అర్థం కావట్లేదు. ఇతను ఎక్కడికి వెళ్ళుంటాడు? తను చేసిన అదే మ్యాజిక్ ని ఎలాగైనా సరే మనం తొందరగా కనిపెట్టి తీరాల్సిందే. నా పేరే క్లౌడీ రౌడీ. దొంగతనం చెయ్యడమే నా డ్యూటీ. ఆకాశంలోకి దూసుకొచ్చి మేఘాల్లో దాక్కుంటాను. నేను దాక్కున్న ప్రదేశాన్ని కనిపెట్టడం వాళ్ళకంత సాధారణం కాదు. అది అస్సలు జరగని పని. ఇప్పుడు నేను మీ అందరినీ ఇక్కడికి ఎందుకు రమ్మన్నానంటే, మనం ఎలాగైనా సరే ఆ క్లౌడీ రౌడీని పట్టుకోవాలి. అప్పుడే మనం ఈ కేసును ముగించగలం. ఒకనొక రోజుల్లో డ్రాగన్ ని నేను నా ఎడంకాలితో తన్నినట్టుగా. మీరా? అవును, నేనే. ఒకవేళ నేను అబద్ధం చెప్పుంటే ఇప్పుడు కింద పడిపోతాను. అలా ఈ బ్రీఫ్ కేసులో ఏముంది? కానీ అది చాలా టాప్ సీక్రెట్ బాబు. దాన్ని ఇప్పుడు చెప్పే తీరాలి. వేరే దారి లేదు. అదేమిటంటే అందులో 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 ఒక కాంపస్ ఉంది. నా పేరే క్లౌడీ రౌడీ. దొంగతనం చేయడమే నా డ్యూటీ. నాకు తెలిసినంత వరకు నా జీవితంలో ఇదే చాలా మంచి దొంగతనం అంటాను. అసలు మీరు చెప్పేది ఏమిటి సార్? పెట్టె లోపల రాయి పెట్టి పంపిస్తే అది ఎలా ముఖ్యం అవుతుంది? అదే సార్ నేను అడుగుతున్నాను. ఒక చిన్న కాంపస్ కోసం మనం ఇంతలా కష్టపడాలా ఏంటి? ఓ, అది సాధారణ డైరెక్షన్ చూపించే కాంపస్ కాదు. అది ఒక స్పెషల్ అయిన గోల్డెన్ కాంపస్. అది సన్ సిటీ డైరెక్షన్స్ అన్ని చూపిస్తుంది. కానీ ఇప్పుడు అది ఒక దొంగ చేతిలో చిక్కింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఒకవేళ దాన్ని అతను తప్పుగా ఉపయోగిస్తే మన బ్రతుకు బండలైపోతుంది. అయ్యో, ఏం చెయ్యాలి? నిజంగా బాధపడాల్సిన విషయమే. ఆ క్లౌడీ రౌడీ కూడా మామూలు దొంగ కాదు. ఇంకా ఒకే ఒక దొంగతనం. ఆ తర్వాత నాకు దొంగతనం చేసే అవసరం కూడా ఉండదు. ఇక ఈ ప్రపంచంలో నేనే అతి గొప్ప ధనవంతుడిగా మారిపోతాను. మన ఖజానాలో బంగారం, వజ్రాలు, వైఢూర్యాలు మాత్రమే కాదు, యురేనియం, యూటోనియం, రేడియంలు కూడా ఉన్నాయి. అది కనుక అతని చేతిలోకి వెళ్ళిందంటే మన దేశం పేద దేశం అయిపోతుంది. అప్పుడు మన బతుకు బండలైపోతుంది. మనం అలా జరగనివ్వకూడదు. ఎందుకంటే ఇది మేయర్ సార్ ఒక టాప్ సీక్రెట్ అని తెలుసు. కానీ మనకా చోటు తెలియని వరకు మనం ఎలా అక్కడ సెక్యూరిటీ ఇవ్వడానికి అవుతుంది? కమ్ ఆన్ మై రౌడీ ప్లేన్. సన్ సిటీలో ఉన్న ట్రెషర్ ని దొంగతనం చేసి ఆకాశానికి భూమికి రాజునవుతాను. ట్రెషర్ ని కనిపెట్టడానికి ఆ కీకో ఇంత దూరం వచ్చాడా? మేయర్ అంకుల్, ఖజానా ఎక్కడుంది? ఇదిగో ఇదే ఖజానా. ఇదిగో ఇక్కడే ఉన్నాయి. అన్ని దీని లోపలే దాచిపెట్టాం. వావ్, నిజంగానే ఇది సీక్రెట్ అయిన ప్లేసే. ఎవరు ఈ చోటికి రాలేరు. అరే నువ్వు ఊరుకో బాబు. అతని చేతిలో కాంపస్ ఉంది కదా, దాన్ని యూజ్ చేస్తే ఈ ఖజానా డైరెక్షన్ ని కరెక్ట్ గా చూపించేస్తుంది. అప్పుడు అతను ఇక్కడికి వచ్చేస్తాడు కదా. ఇప్పుడు నా క్లౌడ్ ప్లేన్ ఏం పని చేస్తుందో చూస్తారా? ఇక ఇప్పుడు నా పని చాలా సులభంగా పూర్తయిపోతుంది.
నీకు చెప్పాను కదా, నేనే క్లౌడీ రౌడీ. దొంగతనం చేయడమే నా డ్యూటీ. ఆకాశంలో నుంచి భూమికి వస్తాను, మళ్ళీ మేఘాల్లోకి దూసుకుపోతాను. నన్ను పట్టుకోవడానికి ప్రయత్నించకండి, నన్ను పట్టుకోవడం అసాధ్యం. ఈ ఖజానా సన్ సిటీకి సొంతమైంది. ఖచ్చితంగా ఆ దొంగ దగ్గర నుంచి నేను అన్ని తిరిగి తీసుకొస్తాను. ఇక్కడ ఒక ఎమర్జెన్సీ, త్వరగా సూపర్ స్పీడో కార్ రావాలి. క్లౌడీ రౌడీ సన్ సిటీ యొక్క ఖజానాని తీసుకుని పారిపోతున్నాడు. ఆ ఖజానాని మనం ఎలాగైనా తీసుకురావాలి. ఫార్ములా నెంబర్ 304. మళ్ళీ నన్ను వెంబడించుకుంటూ ఇంత దూరం వచ్చావా? మీరు మర్చిపోయారనుకుంటా. పోయినసారి మీరు నన్ను ఏమార్చి మాయమైపోయారు, కానీ ఈసారి మిమ్మల్ని నేను పట్టుకుంటాను. నీలాంటి చిన్న పిల్లాడు నన్ను పట్టుకోవడమా? ఈసారి క్లౌడీ రౌడీ అన్నిటికీ సిద్ధపడే వచ్చాడు. కాచుకో. స్పీడో రబ్బర్ కవర్. ఈసారి మేము కూడా రెడీగానే వచ్చాము. రబ్బర్ కవర్తో వస్తే మెరుపుల నుంచి తప్పించుకుంటారా? సరే, నా బాంబు నుంచి ఎలా తప్పించుకుంటారో చూస్తాను. దీనికి ఒకే ఒక దారే ఉంది. ఫార్ములా నెంబర్ 513. ఎలాగైనా నేను త్వరగా వెళ్ళి నా క్లౌడ్ ప్లేన్ లో దాక్కోవాలి. క్లౌడీ రౌడీ ఇక వాడి ఇంటి లోపలికి వచ్చేసాడు. ఇక తన్ని పట్టుకోవడం అసాధ్యం, ఎందుకంటే ఇది రహస్యమైన ప్రదేశం. ఎక్కడికి వెళ్ళిపోయాడు? భూమి నుంచి బయటపడి ఆకాశం లోపలికి వెళ్ళిపోయాడా? ఆకాశం లోపలికి వెళ్ళడానికి అవ్వదు. ఒకవేళ మేఘాల లోపల ఉండొచ్చుగా. అలాగా? ఎప్పుడు తను మేఘాల మధ్యగా మాయమైపోతున్నాడు. మనం మేఘాల్లోనే సెర్చ్ చేయాలి. మంచివేళ మనం డ్రై ఐస్ బ్లాస్ట్ ని స్ప్లిట్ చేసేసాం. కానీ మనం ఇన్ని మేఘాల లోపల అతన్ని ఎలా కనిపెట్టడం? మేఘాల్ని మనం కండెన్స్ చేస్తే వర్షంగా మారిపోతుంది. అందుకు మనం దీని మీద డ్రై ఐస్ ని అప్లై చేస్తే ఇది కండెన్స్ అయి వర్షంగా మారిపోతుంది. అరే, ఏంటిది? ఈ పిల్లాడు మేఘాల దగ్గరికి వచ్చి మేఘాలని కండెన్స్ చేసి వర్షం కురిపిస్తున్నాడు. ఓ మై గాడ్, ఈ క్లౌడ్ లో మాత్రం మనం చేసేది వర్కౌట్ అవట్లేదే. నాకు విషయం ఇప్పుడు బాగా అర్థమైంది. ఈ క్లౌడ్ లో అది సాలిడ్ గా ఉండుంటుంది. అయితే ఆ క్లౌడీ రౌడీ తప్పకుండా ఈ క్లౌడ్ లోనే ఉండుంటాడు. ఇక మరో మార్గమే లేదు. ఎవరు కనిపెట్టలేని విషయాన్ని నువ్వు ఇప్పుడు కనిపెట్టావు. నేను క్లౌడ్ షేప్ లో తయారు చేసిన నా ప్లేన్ ని ఇప్పటి వరకు అసలు ఎవరు కనిపెట్టలేదు తెలుసా? కానీ ఈరోజు ఈ విషయాన్ని నువ్వు కనిపెట్టావు. ఫార్ములా నెంబర్ 75 ని యూస్ చేసి చూద్దాం. ఫార్ములా నంబర్ 75 ని అప్లై చేస్తున్నాం. వారి తల మీద యాంకర్ ని బిగిద్దాం. ఇతని లైటింగ్ చాలా పవర్ఫుల్ గా ఉంది. కాసేపు ఇలాగే అవుతే మనం తట్టుకోలేము. ఎంతసేపని పారిపోతూ ఉంటావు? చిన్న చిన్న అటాక్స్ నుంచి తప్పించుకోవచ్చు, కానీ ఇప్పుడు చూడు, అన్నీ కలిసి ఒకేసారి వస్తాయి. సూపర్ స్పీడో, మౌంటైన్ దగ్గరికి వెళ్ళు. అక్కడ ట్విన్ పీక్స్ ఉంది. ఇదిగో నువ్వు వెంటనే ఎగురుతావు. ఇప్పుడు మన స్పీడ్ ని తగ్గించుకుందాం. సూపర్ స్పీడో, తను మన దగ్గరికి రావాలి కదా. ఇప్పుడు ట్విన్ పీక్స్ వెనకాలకి వెళ్దాం.
ఏంటిది? నా ప్లేన్ ఎలా ఇలా ఇరుక్కుపోయింది? ఇప్పుడు నేను ఎలా ఇందులో నుంచి తప్పించుకోగలను? క్లౌడీ రౌడీని ఎవరు అడ్డుకోలేరు. నా సాయశక్తిలో నేను ప్రయత్నించబోతున్నాను. తప్పకుండా ఈ కొండని పగలు కొడతాను. క్లౌడీ రౌడీ వెపన్స్ అన్ని అయిపోతోంది. ఇదే సరైన టైం. ఫార్ములా నంబర్ 432ని వెంటనే అప్లై చేయి. ఫార్ములా నంబర్ 432ని అప్లై చేసి బుల్డోజర్ టెక్నిక్ ని ఉపయోగించి శత్రువు మీద దాడి చేయబోతున్నాం. Listen up, let's shoot for the stars. Check me out, I'm a flying car. Cloudy, better get ready, we are coming for you. It's about to get heavy. Cloudy, rowdy, whoever you are, stop running, you won't get far. You won't be able to hide in these clouds. I'm gonna show you what I am about. You're gonna get caught, you're gonna get caught, you're gonna get caught. సూపర్ స్పీడ్. ఆ బ్యాగ్ కింద పడేదాన్ని మనం ఆపాలి. క్లౌడీ రౌడీని నేను చేసుకుంటాను. నాతో తలబడ్డానికి వచ్చావా కీకో? నేను పడితే మళ్ళీ లేచి పైకి రాగలను, కానీ నువ్వు పడితే అస్సలు లేవలేవు. సూపర్ స్పీడో, మనం ముందు ఆ 2 ఫైటర్ జెట్స్ ని అంతం చెయ్యాలి. అదిగో అక్కడున్నాయి చూడు. స్కూల్లో ఎడ్యుకేషన్ టూర్ కోసం మనల్ని వండర్లాండ్ తీసుకువెళ్తున్నారు. 5-6 సంవత్సరాల క్రితం అది సివిలైజ్డ్ స్టేషన్ గా ఉండేది. 1 వర్డ్ లో చెప్పాలంటే వావ్. ఇందులో ఎగ్జైటింగ్ అయిన విషయం ఏంటంటే మన ముగ్గురు కలిసి ఫస్ట్ టైం ఊరికి వెళ్తున్నాం. అవును, నిజానికి ఇదే చాలా సంతోషమైన విషయం. దాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి నేను ఒక లాలీపాప్ తింటాను. త్వరగా రండి, మనం ముందుగా వెళ్ళి ఫ్లైట్ లో కూర్చోవాలి. ఇంకెవరైనా కూర్చుంటే మనం వాళ్ళందరినీ లేపేయాలి, అర్థమైందా? కూరలో మసాలా ఎక్కువగా వేస్తే కారం, టోనీ బాస్ కి సీట్లో వెళ్ళి కూర్చోడానికి అవసరం. నేను మాట్లాడుతోంది నీకు వినిపిస్తుందా అంటున్నా? ఏమిటో చెప్పు జుంజునా. జాగ్రత్తగా ఉండాలి. మన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కి ఏమీ కాకూడదు. అలా జరిగితే మన ప్లాన్ ఫ్లాప్ అయిపోతుంది. నువ్వేమీ దిగులు పడకు జుంజునా. మన సంగీత సాధనాలకు నేను ఏమీ జరగకుండా చూసుకుంటాను. పట్టుకోండి. పక్కన నుంచోలేరా? నేనొక్కటి ఇచ్చానంటే నీకు ఆ పైనున్న దేవుడే కనిపిస్తాడు. ఎంత ధైర్యం ఉంటే అలా అంటారు? ఈ టోనీ ఒక్క గుద్దు గుద్దాడు అనుకోండి, ఆ తర్వాత మీ పరిస్థితి శత్రువుల పని అయిపోతుంది. టోనీకి బదులుగా నేను సారీ చెప్తున్నాను. ఇదిగో మీ గిటార్, దీనికి ఏమీ అవ్వలేదు. థ్యాంక్ యూ. ఒకవేళ గిటార్ పగిలిపోయి ఉంటే మేం వేసుకున్న ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోయి ఉండేది. ప్లానా? ఏం ప్లాను? అది మరేం లేదు, మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాం కదా, ఆ ప్లానే. అంతే కదా అంటున్నా. అదేనా మన ప్లాన్?
అంటే మనం వేసిన ప్లాన్ ఏరోప్లేన్ ని లేదు లేదు అలాంటిదేమీ లేదు. నువ్వు రాను అంతా మర్చిపోతున్నావుంటున్నా. ప్లేన్ లో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ మేము చేయబోతున్నాం కదా. మీ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కోసం మేము కాచుకునున్నాం. ఆటలు పాటలు ఉల్లాసాలు, చూసే వాళ్ళందరికీ ఆనందాలు సల్లాపాలు. పాడింది చాలు, మనం ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళాలి. టైం అయిపోతోంది కదా. రా. నాకెందుకో ఏదో పెద్ద తప్పు జరగబోతోందని అనిపిస్తోంది. ఎందుకో తెలియడం లేదు. ఒకవేళ వాళ్ళు గిటార్ని చూసుంటే గనక లోపలున్న గన్ని ఖచ్చితంగా చూసుండేవాళ్ళు. నువ్వేమీ దిగులు పడకు. తర్వాత నేను ఈ గిటార్ లోపల ఉన్న విషయంతో ఏం చేస్తారో మాత్రం చూస్తూ ఉండు. అసలు నువ్వేం చేస్తున్నావు? ఎవరైనా చూస్తారేమో, జాగ్రత్తగా ఉండాలి. టోనీ బాస్, ఎందుకు మీరు అదోలా ఉన్నారు? ఎందుకంటే నాకు చాలా భయంగా ఉంది. ఇక్కడ ఎక్కువగా చలిగా ఉందనుకుంటాను. అందుకే పిడికి తిరుగుతే మన బాస్ అవుతున్నాడు ఇప్పుడు బాగా లాస్. ఫ్రెండ్స్, టిఫిన్ రావడానికి ముందు మిమ్మల్ని అందరినీ మేము ఎంటర్టైన్ చేయబోతున్నాం. అందరూ సంతోషంగా ఎంజాయ్ చేయండి. ఇక ఆట పాట సయ్యాటే కదా. చెప్పకూడదనే అనుకుంటున్నాను, కానీ వీళ్ళని చూస్తుంటే వన్ వర్డ్ లో చెప్పాలంటే తొందరని చెప్పాలి. ఇది ఖచ్చితంగా మ్యూజిక్ కాదు, టెరిఫిక్. ఉండండి, ఇది తింటాను. ఆహా ఆహా, చాలా అద్భుతం. నిజంగానా? పాపం, వాళ్ళెంత కష్టపడి బాగా మ్యూజిక్ వాయిస్తున్నారు. దాని గురించి మనం తప్పుగా చెప్తే వాళ్ళెంతో బాధపడతారు. అర్థమైందా? వావ్, సూపర్! చాలా సూపర్ గా ప్లే చేస్తున్నారు. నిజంగానా? లేదు, బోరింగ్ గా ఉంది. ఇలా బోర్ కొట్టే మ్యూజిక్ ని మీరు ఎక్కడ నేర్చుకున్నారో చెప్పండి. ఇంకొకసారి మమ్మల్ని టార్చర్ పెట్టాలి అనుకున్నారో నేను ఒక గుద్దు గుద్దానంటే ఏం జరుగుతుందో తెలుసా మీకు? అందరి పని అయిపోతుంది. మ్యూజిక్ వద్దంటే పర్లేదులేండి, మేము వచ్చిన పని చూసుకుంటాం. అంకుల్, మీరేం చేస్తున్నారు? ఈ ప్లేన్ ని మేము హైజాక్ చేయబోతున్నాం. అంటే ఈ ప్లేన్ ని మేము ఎత్తుకెళ్తున్నాం. అంకుల్, మీరు గన్నిని తిప్పి పట్టుకున్నారు. థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్. అంటే చాలా పెద్ద వెల్కమ్. హైజాకర్ అంకుల్, నేను ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయాను. మీరు అనుకున్నట్టు ఏమి కాదు. నేను ఒక చిన్న పిల్లాన్ని, ఎంతో తెలివైన పిల్లాన్ని, తెలుసా మీకు? అంతే. చూడడానికి ధైర్యవంతులు, తుపాకీ చూపిస్తే ఒకటే ఏడుపులు. అంకుల్, మీరు చేసేది చాలా తప్పైన విషయం. ప్లీజ్ మీ ఇద్దరు గన్స్ ని కింద పెడతారా? ఓహో, అలాగా? నీకు ఈ గన్ని చూస్తుంటే భయంగా లేదా చిన్నా? రైట్ ఎప్పుడు రాంగ్ ని చూసి భయపడదు అంకుల్. చూసారా, ఈ కిక్కో కిక్ని మీరు తట్టుకోలేకపోయారు. అది నేరుగానే గుద్దు గుద్దుంటే మీ పని అయిపోయి ఉండేది. హే, అటు చూడు, మన సేఫ్టీస్ కోసం 2 వండర్ ఫ్లైట్స్ వచ్చాయి. అందుకని ఇప్పుడు సిచ్యువేషన్ చాలా ఎక్సైటింగ్ గా ఉంది. నేను మాట చెప్పనా? నేను చెప్పేది విన్నారంటే మీరు ఖచ్చితంగా సంతోషంగా ఉండరు. అయినా నేను చెప్పక తప్పదు కదా. బయట ఫైటర్ జెట్స్ ఉన్నాయి, చూసారా? అవి మావే. ఒక ప్లేన్ లో కమాండర్ డమరు, ఇంకొక ప్లేన్ లో కమాండర్ డోల్కి. తకదిమి వాళ్ళిద్దరూ మాకు తోడుగా ఉన్నారు. ఏదైనా చేయడానికి ముందు వాళ్ళ టాలెంట్ ఎలాంటిదో కొంచెం చూస్తారా పిల్లలు? పిల్లలకి మన సత్తా ఏంటో కొంచెం చూపించండి. డమరు, హే డోల్కి.
ఇంకో 10 సెకండ్లలో కీకో నా నుంచి తీసుకున్న ఆ గన్ని తిరిగి నాకు ఇవ్వలేదంటే ఔ డమ్మురు ఇంకా డోల్కి 11వ సెకండ్లో ఈ ఫ్లైట్ ని పూర్తిగా ధ్వంసం చేసేస్తారు తెలుసుకోండి. నేనైతే తప్పుగా మాట్లాడుంటే క్షమించండి అంకుల్. అంకుల్, ఈ ప్లేన్ ని మీరు ఎందుకు హైజాక్ చేస్తున్నారు? మా యొక్క లీడర్ బ్యాండ్ మాస్టర్ గోకోని జైలు నుంచి రిలీజ్ చెయ్యాలి. ఇదిగో సన్ సిటీ మేయర్ కి ఒక కాల్ చెయ్యమ్మా. నేనే సన్ సిటీ మేయర్ని మాట్లాడుతున్నాను. నేను మేయర్గా ఉన్నప్పుడు ఏ ప్లేన్ ని ఎవరు హైజాక్ చేయడం కుదరదు. మేయర్ సార్, నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా వినండి. మా దగ్గర ఏముందో తెలుసా? గన్ ఉంది, దాంతో పాటు ఫైటర్ జెట్స్ కూడా ఉన్నాయి. ఓ, వీళ్ళు చెప్పేది వింటుంటే నాకు చాలా భయంగా ఉంది. దయచేసి ఇవి చెయ్యకండి. నేను ఇప్పుడే క్రైమ్ మాస్టర్ గోగోని సాయం అడుగుతాను. ఆయనే నన్ను ఈ సమస్య నుంచి రక్షిస్తారు. వచ్చి అలా కూర్చోండి. ఎందుకు అలా నిలబడ్డారు? ఎవరైనా ఆయన సంఖ్యలో తీయండి. నా పేరు బ్యాండ్ మాస్టర్ గోబు. నన్ను ఎవరు ఏమీ చెయ్యలేరు. కిక్కో, మనం ఇప్పుడు ఏం చేయాలి? మనం ఇప్పుడు ఏదైనా చెయ్యాలని ప్రయత్నిస్తే వాళ్ళిద్దరూ కలిసి ఇక్కడ ఉన్న వాళ్ళని ఇబ్బంది పెడతారు. అది కాక 2 జెట్ ఫ్లైట్స్ ఈ ప్లేన్ కి ఆపద కలిగిస్తాయి. నువ్వు సూపర్ స్పీడో దగ్గర హెల్ప్ అడగొచ్చు కదా. కానీ ఇక్కడ చోటు తక్కువగా ఉంది. ఎలా సూపర్ స్పీడో దగ్గర హెల్ప్ అడిగేది? ఓరి నాయనో, అంటే ఇక మనం ఏమి చేయలేమా? ఎవరు చెప్పారు? ఎక్కడ కిక్ పని చేయలేదో అక్కడ ట్రిక్ పని చేస్తుంది. అంకుల్, ఎంతసేపు మనం ఇలాగే ఉండాలి? ఎందుకంటే మీ బాస్ ని వాళ్ళు ఎలాగో వదలరు. వాళ్ళెలా వదలకుండా వెళ్తారు? అదే మేయరే చెప్పారు కదా. మేయర్ అంకుల్ అబద్ధం చెప్పడంలో సన్ సిటీలోనే ఫేమస్ అయిన వారు. వరల్డ్ ఫేమస్ అని చెప్పొచ్చు. యూనివర్స్ లోనే ఆయన ఫేమస్. అయినా వాళ్ళెలా అబద్ధం చెప్తారు? అలా చెప్పారంటే ఈ ప్లేన్ ని మేము పేల్చేస్తాం కదా. ప్లేన్ లో మీరు కూడా ఉన్నారు కదా. ఇంకోసారి నోరు తెరిచావో నేను ఇక మీదట అస్సలు నోరు తెరవలేండి. టోనీ బాస్ భయంతో చేతులెత్తి దండం పెడుతున్నారు. ప్లేన్ బ్లాస్ట్ అవుతే మీరు కూడా చనిపోతారు కదా. అప్పుడు బ్యాండ్ మాస్టర్ బోబోని మీరు చూడలేరు కదా. అయితే మనం ఏం చేద్దాం? మీరు బ్యాండ్ మాస్టర్ బోబోని రిలీజ్ చేయాలనుకుంటే మేయర్ అంకుల్ కి మీరిద్దరూ చాలా ఆపదైన వాళ్ళని తెలియపరచాలి. దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏమిటా ప్లాన్? మీరు ప్లేన్ నుంచి ఎవరినైనా తోసేయండి. అప్పుడే వాళ్ళు భయపడి మీ బాస్ ని రిలీజ్ చేస్తారు. దీనివల్ల ఏ సమస్య రాదంకుల్. నాకెందుకో ఈ కుర్రాడు చెప్పేది కరెక్టే అనిపిస్తోంది మిత్రమా. అయినా నీ ఉద్దేశం ఏంటి? అవును, నిజమే జుంజునా. కానీ ఎవరిని తోసేయాలి? ఎవరు మీకు ఛాలెంజ్ చేసింది? ఎవరి వల్ల మీకు ఫస్ట్ ప్రాబ్లం వచ్చింది? అయితే ఇతన్నే తోసేద్దాం. ఇతను చాలా తెలివైన వాడిలా కనిపిస్తున్నాడు. వద్దు, నన్ను వదిలేయండి. వద్దు, దీనికి నుంచి అసలు నోరు తెరవను. మీరేం చెప్పినా తప్పకుండా చేస్తాను. ఉదయం లేవగానే పాలు తాగమన్నా తాగుతాను. మీరిద్దరూ చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. ఎందుకని? ఎలా మీకు వీళ్ళని నచ్చదో అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి వీడిని నచ్చదు. అవును, నాకు కూడా అస్సలు నచ్చదు. నాకు కూడా నచ్చదంటే నచ్చదు, అంతే. సాంబార్లో వేస్తారు కారం, టోనీ బాస్ చూస్తే అందరికీ వస్తుంది వికారం. వీడిని మీరు పంపిస్తే మేయర్ అంకుల్ సంతోషపడి మీకు మెడల్ ఇస్తారు. సన్ సిటీలో ఉన్న వాళ్ళందరూ నీ దగ్గర ఆటోగ్రాఫ్ అడుగుతారు, సెల్ఫీ కూడా తీసుకుంటారు. అలా అయితే ఎవరిని తోసేద్దాం? నిన్ను తనే కిక్ చేసి కింద పడేశాడు. ఇతను గనక కిందకి నెట్టేశావంటే అందరూ భయపడిపోతారు. అవును, తర్వాత మేయర్ అంకుల్ ని చూసి భయపడి ఖచ్చితంగా మీ బాస్ ని వదిలేస్తారు. మీరు కాస్త సైలెంట్ గా మాట్లాడండి. వాళ్ళకి వినిపిస్తే వాళ్ళు నన్ను కిందకి తోసేస్తారు. మిమ్మల్ని కాపాడడానికి ఎవరు ఉండరు. అయితే ఇతన్నే తోసేద్దాం. అరే, మనం తొయ్యాల్సిన అవసరం లేకుండా వాడే కిందకి దూకేశాడు. వీడు మనల్ని కొట్టాడు కదా, అందుకే సరెండర్ అయిపోయాడు. ఇక్కడ ఒక పెద్ద సమస్య. వెంటనే సూపర్ స్పీడ్ కార్ రావాలి.
సూపర్ స్పీడో మనం కిందకి వెళ్తున్నాం. వెంటనే ఫార్ములా నంబర్ 804 ని అప్లై చేయి. ఓకే, ఫార్ములా నంబర్ 804 ని అప్లై చేశాం. ఇప్పుడు మనం ఎగరబోతున్నాం. సూపర్ స్పీడో మనం ముందు ఆ 2 ఫైటర్ జెట్స్ ని అంతం చేయాలి. అదిగో అక్కడున్నాయి చూడు. వెనకాల ఏదో సమస్య అనుకుంటా, అందుకే మనం కింద పడుతున్నాం. ఆటో రిపేర్. కికోకి ఏవి అయి ఉండదు కదా, ఎందుకో నాకు చాలా భయంగా ఉంది. నువ్వేం భయపడకు, ఖచ్చితంగా కిక్కో మనల్ని కాపాడటానికి వస్తాడు. సూపర్ స్పీడో మనం వీళ్ళకి ఛాన్స్ ఇవ్వకూడదు. ఫార్ములా నంబర్ 455 ని అప్లై చేయి. తప్పకుండా. Fighter planes, we're not here to play games. Cause if you mess with us, then you'll burst into flames. We rescue our friends, using all our strength. Kiko and Speedo are here now, there's nothing to fear now. రెడీయా సూపర్ స్పీడో? రైట్ 30 డిగ్రీ, స్ట్రైట్, మూవ్ లెఫ్ట్ 20 డిగ్రీ. అరే, ఇప్పుడేమైంది? కాస్త మెల్లిగా వెళ్ళు సూపర్ స్పీడో, వాళ్ళు మన దగ్గరికి రావాలి. ఇప్పుడే అర్థమైంది, మనల్ని మోసం చేయడానికే వచ్చారు. గో. ఇలా జరగకూడదు, అసలు జరగకూడదు. కానీ జరిగిపోయింది, ఏం చేద్దాం జుంజునా? నేనే జాసు చట్పట్ని, అన్నిటినీ టకా పట్టేస్తాను. 17 అక్క 18 అయితే మరి 20 అన్నయ్య ఎవరు? సార్, నాకు తెలియక అడుగుతున్నాను. ఈ హైజాక్ కేసులో ఎటువంటి క్లూ దొరకలేదు. మనం కిందున్న కేసు పైనుంది. హైజాకర్స్ ఎవరు ఎగురుకుంటూ వచ్చి మన ముందు నిలబడ్డు సార్. రండి గో సార్, మీకోసం హెలికాప్టర్ హెలిప్యాడ్ మీద సిద్ధంగా ఉంది. మీరు వెళ్తానంటుంటేనే నాకు దుఃఖం ఆగడం లేదు. కానీ ఏం చేస్తాం, పైన ఉన్న మీ ఫ్రెండ్స్ మీరు రావాలని కోరుకుంటున్నారు. కికో సూపర్ స్పీడో ఫైటర్ జెట్స్ ని అంతం చేస్తున్నారు. ఇలా చూడండి బ్యాండ్ మాస్టర్, నేను మా ఆఫీస్ లో చెప్పి హెలికాప్టర్ తీసుకెళ్లిపోమంటాను. ఆ 2 జట్లు కింద పడిపోయాయట. మళ్ళీ చేతికి సంగళ్ళు వేసి జైల్లో పెట్టేయండి. కానీ సార్, ప్లేన్ లోపల ఇంకా 2 వ్యక్తులు గన్స్ తో ఉన్నారు. ఓ, నన్ను అపార్థం చేసుకోకండి. ఈ సన్ సిటీ మేయర్ అప్పుడప్పుడు ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటాడు. మీరు తప్పుగా అనుకోకండి. మంచి వాళ్ళతోనూ చెడ్డ వాళ్ళతోనూ నేను ఇలాగే ఆడుకుంటూ ఉంటాను. మీరు పడకుండా దయచేసి లోపలికి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. మమ్మీ, చూడు మేయర్, మర్యాదగా నన్ను హెలికాప్టర్ దాకా తీసుకువెళ్ళు. నేనెవరనుకున్నావు? బ్యాండ్ మాస్టర్ గోబోని. నాతో తమాషాలాడొద్దు. సూపర్ స్పీడో, స్పీడ్ గా వెళ్ళు. మనం వాళ్ళ దగ్గరికి వెళ్తున్నామని వాళ్ళకి తెలియకూడదు, ఓకే? తప్పకుండా, నేను వింగ్స్ కింద నుంచే వెళ్తాను. థ్యాంక్ యూ సూపర్ స్పీడో. ఇప్పుడు వాళ్ళ ఇద్దరి దగ్గర నుంచి మన ప్రజల్ని మనం కాపాడాలి. దానికి నేను ముందు ఫ్లైట్ లోపలికి వెళ్ళాలి. నీ వల్ల ఫ్లైట్ కంట్రోల్ ప్యానెల్ తో కనెక్ట్ చేయడానికి అవుతుందా? ఎందుకంటే నేను లోపలికి వెళ్ళాలంటే ఫస్ట్ డోర్ తెరవాలి కదా. కనెక్షన్ ఎస్టాబ్లిష్ కికో. ఎక్సలెంట్ సూపర్ స్పీడో. ఇప్పుడు కాస్త పైకి వెళ్ళి మనం డోర్ పక్కన నిల్చుందాం. డోర్ ని తెరు సూపర్ స్పీడో. ఘోరం
జరుగుతోంది. ఇప్పుడు ఈ ఫ్లైట్ ఫ్రంట్ వీలు జామ్ అయిపోయింది. అది ఆ జెట్ తో గొడవ పడడం వల్ల అలా అయ్యి ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి పైలట్ అంకుల్? నేను ల్యాండ్ చేయడానికి ప్రయత్నిస్తాను, కానీ ఎక్కడైనా దిగే ప్లేస్ దొరకకపోతేనే సమస్య వస్తుంది. మనం త్వరగా ల్యాండ్ అవ్వాలి, ఎందుకంటే ఫ్లైట్ లో ఉన్న ఫ్యూయల్ అయిపోతుంది. కానీ మా దగ్గర పారాషూట్స్ ఉన్నాయి కదా, మాకేమీ కాదు, మేము వెళ్ళొస్తాం. టాటా. బాయ్ బాయ్. మీరు మా ఇద్దరినే పట్టుకున్నారు, కానీ ఫ్లైట్ లో ఇంకా టుంటునాను జుంజునాను ఉన్నారు. వావ్, జాసు జెట్ ప్యాడ్ చూసారా? మీ కాళ్ళ దగ్గరికి హైజాకర్స్ వచ్చి పడ్డారు. మీరు మమ్మల్ని పట్టుకొని ఉండొచ్చు, కానీ ఆ ప్లేను క్రాష్ అవబోతోంది. దాన్ని ఎలా కాపాడతారు? అందులో పాపం పిల్లలు కూడా ఉన్నారు. ఊరికే లొడలొడ వాగుతూ ఉండొద్దు, అప్పుడే నేను ఆలోచించగలను. కాసేపు మాట్లాడకుండా ఉండు, అర్థమైందా? సార్, ఒక విషయం చెప్పమంటారా? కిక్కో ఉన్నంత వరకు ఎవరికి ఎటువంటి ప్రమాదం రాదు సార్. సూపర్ స్పీడ్ వల్ల దీన్ని కరెక్ట్ చేయడానికి అవుతుందో నేను వెళ్ళి దాంతో మాట్లాడి చూస్తాను. సూపర్ స్పీడో, ప్లేన్ వీల్ జామ్ అయిపోయిందని చెప్తున్నారు. దాన్ని మనం రెడీ చేయకపోతే క్రాష్ అయిపోతుందంట. ప్లేన్ ని రిపేర్ చేయడానికి టైం కావాలి కదా, కానీ మన దగ్గర అంత టైం లేదే. ఎంత స్పీడ్ గా అవుతుందో అంత స్పీడ్ గా ట్రై చేద్దాం. ప్లేన్ చాలా సేపు ఎగరలేదు. ఇంకా ఎంతసేపు అవుతుంది సూపర్ స్పీడో? ఇందులో కొన్ని పార్ట్స్ ని మార్చి తీరాలి, కానీ నా దగ్గర ఆ పార్ట్స్ ఏమీ లేవే. అందరూ సీట్లో కూర్చోండి, నిశ్శబ్దంగా కూర్చోండి. ఇప్పుడు మనం ల్యాండ్ చేయబోతున్నాం. 10, 9, 8, 7. సూపర్ స్పీడో, మన దగ్గర ఉన్నది ఒకే ఒక మార్గమే. బ్యాండ్ మాస్టర్, ఇప్పుడు మీరేం చేస్తారు? మిమ్మల్ని కాపాడడానికి వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు మా కస్టడీలో ఉన్నారు. ఇక మీకు హెలికాప్టర్ అవసరం లేదు, జైలుకు వెళ్ళిపోండి. ఇక మీరు సంతోషంగా మీ తుంతుని జుంజునితో కలిసి భజన చేసుకోండి. మీరు శుద్ధ దండగా, ఏ పని సరిగ్గా చేయలేని దద్దమ్మలు. ఏం చేయమంటారు బాస్? మిమ్మల్ని కాపాడే ప్రక్రియలో మేము కొంచెం ఓవర్గానే దూకుడుగా ముందుకు వెళ్ళాం. మీరిద్దరూ ఎందుకు పనికిరారు, కానీ నేను ఒక్కసారి బయటకు వచ్చానంటే ఇక మళ్ళీ జన్మలో లోపలికి వెళ్ళను. లేదంకుల్, మీరు తప్పు చేస్తున్నారు. తప్పు చేసే వాళ్ళు జైలుకే వెళ్ళాలి.